రైట్ సార్. ఈరోజు ఫోర్త్ ఎక్సర్సైజ్ సేమ్ థర్డ్ ఎక్సర్సైజ్లో ఏవైతే కమాండ్స్ ఉపయోగించామో అవే కమాండ్స్ ఉపయోగించి మనం ఫోర్త్ ఎక్సర్సైజ్ చేద్దాం. సో ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటంటే ఒక లైన్ తీసుకున్నాడు సార్ 134 యూనిట్స్తో. 134 యూనిట్స్తో ఒక లైన్ తీసుకున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎల్ అనే కమాండ్ యూజ్ చేస్తూ ఎల్ ఎంటర్ ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసాం. ఆర్దో ఆన్ చేయాలంటే F8 ఆన్ చేసాం. ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు 134 ఎంటర్. సో జూమ్ తగ్గించుకుంటున్నాను. ఎస్కేప్ ప్యాన్ అదే హ్యాండ్స్ ఏమైనా కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసుకున్నాం. ఎస్కేప్. అలాగే యూసిఎస్ ఐకాన్ ఒక మూలకి అంటే ఒక కార్నర్లో ఉండాలి, అటు ఇటు మూవ్ అవ్వకూడదు అనుకుంటే UCSICON యూసిఎస్ ఐకాన్ అని టైప్ చేసి అందులో నో ఆరిజిన్ రైట్ సార్. సో ఇప్పుడు ఇది 134 ఉందా లేదా డైమెన్షన్స్లోకి వెళ్ళి లీనియర్ క్లిక్ చేసి చేయండి. కనిపించట్లేదు. డి ఎంటర్. అందులో మాడిఫై టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. 3 ఇవ్వండి. ఓకే. సెట్ కరెంట్ క్లోజ్. 134 మనకు కావాల్సింది కూడా 134. ఓకే, దీంతో మనకు పని లేదు. క్లిక్ చేసి డిలీట్ చేసాను. ఓకేనా. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత దీనికి ఆఫ్ సెట్ తీసుకోవాలి. ఎంత డిస్టెన్స్లో 13, 24, 32. సో ఆఫ్ సెట్ ఎంటర్. ఫస్ట్ 13 ఎంటర్ క్లిక్ చేసి పైకి. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఆఫ్ సెట్ ఎంటర్. ఈసారి ఎంత 24 ఎంటర్ క్లిక్ చేయండి పైకి. నెక్స్ట్ మళ్ళీ ఆఫ్ సెట్ ఎంటర్. ఈసారి ఎంత 32 ఎంటర్ క్లిక్ చేసి పైకి. ఓకే, ఈ మూడే సరిపోతాయా? అది కూడా కాదు. ఈ 32కి మళ్ళీ 14 యూనిట్స్ డిస్టెన్స్లో అంటే ఆఫ్ సెట్ 14. దేనికి? ఈ లైన్కి కాదు, ఈ లైన్కి ఎంత డిస్టెన్స్ 14 యూనిట్స్ క్లిక్. సో 14 యూనిట్స్ డిస్టెన్స్లో దీనికి కూడా తీసుకున్నాం. అంటే 1 2 3 4 5 1 2 3 4 5 లైన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు సెంటర్ పాయింట్ తీసుకోవాలి సార్. సెంటర్ పాయింట్ అంటే ఎక్కడ ఉంది? ఓకే, మొత్తం 134కి మధ్యలో సెంటర్ పాయింట్ అంటే మనం మిడ్ పాయింట్ తీసుకోవాలి. లైన్ ఎంటర్. దీని మిడ్ పాయింట్ ఎక్కడ ఉందో చూడండి. మిడ్ పాయింట్ జస్ట్ కలిపేసాం, అయిపోయింది. ఇప్పుడు 13 అనే లైన్ అంటే మనం బేస్ లైన్కి 13 యూనిట్స్లో డిస్టెన్స్ తీసుకున్నాం కదండి. ఆ లైన్ కాదు, దానికి 15 యూనిట్స్ డిస్టెన్స్లో తీసుకోవాలి. 15 యూనిట్స్లో అంటే ఇది బేస్ లైన్ అనుకుంటే దీనికి 15 యూనిట్స్ డిస్టెన్స్లో తీసుకోవాలి. ఆఫ్ సెట్ ఎంటర్ 15 ఎంటర్. ఎందుకు? దాన్ని బేస్ చేసుకుని అంటే ఈ పాయింట్స్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు సర్కిల్ గీయాలి. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాను సి ఎంటర్. వాడు ఎంత ఇచ్చాడు 24 ఇచ్చాడు డయామీటర్. అంటే రేడియస్ ఎంత అవుతుంది 12 అవుతుంది. 12 ఎంటర్. అలా ఇంకో దాని రేడియస్ ఎంత ఇచ్చాడు 25 ఇచ్చాడు సార్. సర్కిల్ ఎంటర్. సేమ్ అదే సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని ఈసారి ఎంత అంటున్నాడు 25 అయ్యింది. నెక్స్ట్ ఈ రెండు అయిన తర్వాత ఏమన్నాడు ఆఫ్ సెట్. ఇది ఈ నిలువు లైన్ ఉంది కదండి, ఈ నిలువు లైన్కి మనం ఆఫ్ సెట్ తీసుకోవాలి. ఎంత డిస్టెన్స్లో తీసుకోవాలి? టోటల్ 94 అన్నాడు సార్. టోటల్ 94 అన్నాడు. 94లో సగం ఎంతండి? 90లో సగం 47. ఆఫ్ సెట్ 47కి తీసుకోవాలి. ఆఫ్ సెట్ ఎంటర్ 47 ఎంటర్. సో దీనికి ఇక్కడ క్లిక్ చేసి ఇటుపక్క 47 అయింది. నెక్స్ట్ దీని తర్వాత ఏమన్నాడు మళ్ళీ ఆఫ్ సెట్లు 2 ఎక్కడ తీసుకోవాలి? 30 అన్నాడు సార్. టోటల్ 30 అన్నాడు. అంటే 15కి తీసుకోవాలి. మళ్ళీ ఆఫ్ సెట్ ఎంటర్. ఇప్పుడు 15 ఎంటర్. సో ఇదే లైన్కి ఇటు 15కి ఇటు 15కి. నెక్స్ట్ అలాగే 48 అన్నాడు. సో 48 అంటే 48లో సగం 24. మళ్ళీ సేమ్ ఆఫ్ సెట్ ఎంటర్ 24 ఎంటర్. ఇదే లైన్కి 24 ఈ 24 అయిపోయింది. అంటే తీసుకోవాల్సిన లైన్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్లే, డన్. సో ఇప్పుడు మనం ట్రిమ్మింగ్ అన్నీ చేసుకోవాలి. ఫిల్లెట్ ట్రిమ్మింగ్ చేసుకోవాలి. ఎస్కేప్. ఇప్పుడు ట్రిమ్ టిఆర్ డబల్ ఎంటర్. ఇప్పుడు మనకి 13 లైన్ కావాలి. ఈ లైన్ అవసరం లేదు సార్. ఈ లైన్ అవసరం లేదు ట్రిమ్ము, ఈ లైన్ అవసరం లేదు ట్రిమ్ము. నెక్స్ట్ ఏమన్నాడు 15 లైన్ అవసరం లేదు, కానీ ఆ 2 లైన్లు కలపాలి. 13 దగ్గర ఉన్న లైను 32 దగ్గర ఉన్న లైను కలపాలి సార్. 13 దగ్గర 32 దగ్గర అంటే ఇది ఈ లైను
ఈ లైన్ కలపాలి. ఇది మనకి మిడ్ పాయింట్ ఉంది చూసారు, ఇది అవసరం లేదు. టీఆర్ డబుల్ ఎంటర్ అంటే మిడ్ పాయింట్ని బేస్ చేసుకుని గీసాను చూసారు, ఇది అవసరం లేదు మనకి. తీసేయండి, తీసేస్తున్నాం. ఇక్కడ ఒక మొక్క ఉండిపోయిందా, ఎస్కేప్, ఈ మొక్క తీసేయండి, డిలీట్. ఓకే, ఇంకేముంది పైన, ఈ లైన్ కూడా అవసరం లేదండి. టీఆర్ డబుల్ ఎంటర్ ఇది అవసరం లేదు. ఇప్పుడు లైన్ 2 కూడా తీసుకొని ఈ 2 కలిపేయండి, ఎస్కేప్. మళ్ళీ సేమ్ లైన్ 2 రిపీట్ లైన్, ఇక్కడ క్లిక్ చేయండి, ఈ 2 కలిపేయండి, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఫిల్లెట్ అప్లై చేయాలండి. ఫిల్లెట్ అప్లై చేయాలి ఫస్ట్ టీఆర్ డబుల్ ఎంటర్ ట్రిమ్ చేసేస్తున్నాం. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఫిల్లెట్ ఎఫ్ ఎంటర్. ఫిల్లెట్ వాల్యూ ఎంత అండి, 3 ఇచ్చాడు సార్. ఆర్ ఎంటర్, 3 ఎంటర్. సో ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి, అలాగే ఎంటర్, ఎక్కడో క్లిక్, ఎక్కడో క్లిక్, అయిపోయింది. ఫిల్లెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు టీఆర్ డబుల్ ఎంటర్. టీఆర్ డబుల్ ఎంటర్లో మనకి ఈ లైన్ అవసరం లేదు సార్. ఇక్కడ ఇది అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇది అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. $94 సరిపోయింది. 94కి 94 47 కదా తీసుకున్నాం, సరిపోయింది. 30 యూనిట్స్ దగ్గర ఎంత ఉందో ఈ లైన్కి ఎక్కడ టచ్ అయిందో 30 యూనిట్స్ నుంచి ఈ బేస్ లైన్ 32 వరకు లైన్ గీయాలి. సో లైన్ టూల్ తీసుకోండి, ఎల్ ఎంటర్. అక్కడ 30 నుంచి అంటే ఈ పాయింట్, అదే ఈ పాయింట్ నుంచి అక్కడికి ఈ డిస్టెన్స్ ఎంత సార్? ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే చూడు, పైన 68 ఇచ్చాడు. 68కి ఇంకో లైన్ తీసుకోవాలి. 68 ఆఫ్ సెట్ ఎంటర్. 68 అంటే 34 ఎంటర్. ఇదే లైన్కి 34కి ఎంటర్ తీసుకోవాలి. 34 ఓకే. ఇప్పుడు లైన్ ఎంటర్. సో ఈ పాయింట్ రిపీట్ లైన్, మళ్ళీ ఈ పాయింట్ ఓకే. టీఆర్ డబుల్ ఎంటర్. ఇది అవసరం లేదు కాదు, ఇది డిలీట్, ఇది కట్. ఓకే, ఎస్కేప్. సెలెక్ట్ చేసి డిలీట్, క్లిక్ చేసి డిలీట్. నెక్స్ట్ మనకి 30 పాయింట్ అవసరం లేదండి, లైన్ డిలీట్ చేసేవచ్చు. లైన్ డిలీట్, ఈ లైన్ డిలీట్. నెక్స్ట్ టీఆర్ డబుల్ ఎంటర్. ఇక్కడ ట్రిమ్ చేసేయండి, ఇది ట్రిమ్ చేసేయండి. నెక్స్ట్ ఈ లైన్లో ఎక్కడితో సరే, ఈ లైన్ కూడా అవసరం లేదు, తీసేయండి. అలా ఇవి కూడా అంతే, అవసరం లేదు కదండి, తీసేయండి. ఇది కూడా అంతే, తీసేయండి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఈ కింద ఉన్న లైన్ ఇది కూడా అవసరం లేదు కంప్లీట్గా, కాబట్టి ఇది సెలెక్ట్ చేసి డిలీట్, అయిపోయింది. నెక్స్ట్ ఇది ట్రిమ్ చేయాలి. టీఆర్ డబుల్ ఎంటర్. ఇది అవసరం లేదు. ఓకే, మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినట్లే. నెక్స్ట్ అంటే కింద ఉన్నది ఏదైతే ఉందో కంప్లీట్గా డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయినట్టుగా ఇప్పుడు పైకి ప్రొజెక్షన్స్ గీసుకోవాలి.
ప్రొజెక్షన్స్. ఓకే, కంప్లీట్ అయిపోయినట్టు కదా పర్ఫెక్ట్గా. ఇది కంప్లీట్గా పర్ఫెక్ట్ అయిపోయినట్లే. ఇటు పైకి మనం ప్రొజెక్షన్స్ తీసుకోవాలండి. ప్రొజెక్షన్స్ తీసుకోవాలంటే దీనికి కాస్త జూమ్ తగ్గిస్తున్నాను నేను. కొద్ది హ్యాండ్ సింబల్ ఉపయోగించి కొద్దిగా మూవ్ చేస్తున్నాను. మూవ్ అవ్వట్లేదు అనుకోండి, జెడ్ ఎంటర్, ఏ ఎంటర్. ఇప్పుడు జూమ్ తగ్గుతుంది, ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ అవుతుంది కూడా. కొద్ది జూమ్ చేద్దాం. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు ప్రొజెక్షన్స్, లైన్ టూల్ ఎంటర్. ప్రతి పాయింట్ నుంచి ప్రొజెక్షన్ తీసుకోవాలి. ప్రస్తుతానికి సరిపోకపోవచ్చు కాబట్టి ఇంకా మళ్ళీ జూమ్ చేస్తాం. జూమ్ తగ్గించాం. లైన్ ఎల్ ఎంటర్, క్లిక్ చేసి పైకి లాగండి, ఎస్కేప్. ప్రతి పాయింట్ దగ్గర నుంచి ప్రొజెక్షన్ కావాలి మనకి. ప్రతి పాయింట్ నుంచి రిపీట్ లైన్, ఈ పాయింట్ నుంచి ప్రొజెక్షన్ కావాలి. రిపీట్ లైన్, ఈ పాయింట్ నుంచి మళ్ళీ ప్రొజెక్షన్ కావాలి. రిపీట్ లైన్, రిపీట్ లైన్, ఈ పాయింట్ నుంచి రిపీట్ లైన్, 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 రిపీట్ లైన్. ఓకే, సో ప్రొజెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మనం లైన్ తీసుకోవాలి. సో బేస్ లైన్ ఏది లేదు కాబట్టి మనం బేస్ లైన్ ఉంటే తీసుకుందాం మనం. కాబట్టి మళ్ళీ ఇప్పుడు లైన్ డ్రా చేసేసుకుంటే సరిపోతుంది మొత్తం అన్ని పాయింట్లను కలుపుతూ. రిపీట్ లైన్, ఇక్కడ క్లిక్ చేసి అలా గీసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ఏది గీసుకోవాలి. మళ్ళీ దీనికి ఆఫ్ సెట్ 18 డిస్టెన్స్లో ఒకటి, 18 యూనిట్స్ డిస్టెన్స్లో. ఈ లైన్కి ఆఫ్ సెట్ 18 యూనిట్స్ డిస్టెన్స్లో. ఆఫ్ సెట్ ఎంటర్, 18 ఎంటర్. 18 యూనిట్స్ డిస్టెన్స్లో ఒక ఆఫ్ సెట్ తీసుకున్నాము. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏంటి, అదే బేస్ లైన్ నుంచి 43 యూనిట్స్ ఆఫ్ సెట్. ఆఫ్ సెట్ 43 యూనిట్స్లో, 43 యూనిట్స్లో ఆఫ్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఆ 43 యూనిట్స్ నుంచి అంటే ఆ లైన్ నుంచి కిందకి 15 యూనిట్స్. ఆఫ్ సెట్ ఎంటర్ 15, క్లిక్ చేసి కిందకి 15 యూనిట్స్కి అయిపోయింది. ఓకే, అంటే నిలువుగా ఉన్న ఆఫ్ సెట్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే. సో ఇప్పుడు అడ్డంగా ఉన్న ఆఫ్ సెట్స్ తీసుకోవాలి. ఇది దీనిదంతా ఇచ్చాడు, ఇదంతా ఇదే. సరే, స్ట్రైట్ లైన్ అంతే, దీనిదే 48 అని ఇచ్చాడు కదా, దానిది. ఆ పాయింట్ నుంచి బేస్ చేసుకుంది 48 అని ఇచ్చాడు, దీనిది. ఓకే, ఇప్పుడు మనం జూమ్ కొద్ది చేసుకొని దీనికి ఇంకా ఎక్స్టెన్షన్స్ ఇస్తున్నాం. అలాగే దీనికి కూడా. సో టీఆర్ డబుల్ ఎంటర్, ఇవేవో అవసరం లేదు మనకి. టీఆర్ డబుల్ ఎంటర్ ఇది అవసరం లేదు, అయిపోయింది, తీసేసాం. మూవ్ టూల్ ఉపయోగించి మూవ్ చేస్తున్నాం. అయిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఏది తీయాలో చూసుకోవాలి జాగ్రత్తగా. ప్రొజెక్షన్స్లో ఫస్ట్ మిడ్ పాయింట్ని ఎక్స్టెన్షన్ చేద్దాం. మిడ్ పాయింట్ క్లిక్ చేయండి, ఎంటర్, పైకి అయిపోయింది. మిడ్ పాయింట్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ మిడ్ పాయింట్ నుంచి ఎంత యూనిట్స్, ఒక పక్క ఈ బేస్ లైన్ ఉంది, ఈ లైన్ ఇది మనకు అవసరం లేదు, డిలీట్ చేసేస్తున్నాను. సెలెక్ట్ చేసి డిలీట్. ఇది కూడా అవసరం లేదు, సెలెక్ట్ చేసి డిలీట్. ఇప్పుడు 15 యూనిట్స్ డిస్టెన్స్ ఉన్న లైన్కి ఈ లైన్ ఇది ఇలా కావాలి. ఇది మొత్తం ట్రిమ్ చేసేవచ్చు. కాబట్టి టీఆర్ డబుల్ ఎంటర్, క్లిక్, అలాగే ఇటు పక్క కూడా క్లిక్ అయిపోయింది. నెక్స్ట్ మధ్యలో ఏం అవసరం లేదు, ఇటు పక్క కూడా ఏం అవసరం లేదు. డిలీట్, టీఆర్ డబుల్ ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఇదే లైను డాటెడ్గా 10 యూనిట్స్ డిస్టెన్స్లో తీసుకున్నాడు. దీనికి
దీనికి 10 యూనిట్స్ డిస్టెన్స్, ఈ లైన్కి ఇటు పక్క 10 యూనిట్స్ డిస్టెన్స్, ఆఫ్ సెట్ ఎంటర్ 10 ఎంటర్, ఈ లైన్కి ఇటు పక్క 10 యూనిట్స్, ఇటు పక్క 10 యూనిట్స్, సేమ్ ఇదే అయి ఉంటుంది. దీనికి ఇటు పక్క కూడా 10 యూనిట్స్, అంటే అదే లైన్. సో మనకు అవసరం లేదు, మనకి డిలీట్ చేసింది డిలీట్ చేసేద్దాం. ఇది అవసరం లేదు, డిలీట్. ఇది కూడా అవసరం లేదు, డిలీట్. ఇది అవసరం లేదు, డిలీట్. ఇది అవసరం లేదు, డిలీట్. మనకి కావాలి కంట్రోల్ జెడ్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఏంటి, దీనికి నిలువు ఈ స్ట్రైప్ లైన్స్ కావాలి మనకి. సో ఇక్కడ క్లిక్ చేసి అదర్లోకి వెళ్ళి లోడ్ డాటెడ్ లైన్స్ కావాలి కాబట్టి ఈ డాటెడ్ లైన్స్ సెలెక్ట్ చేసుకుని ఓకే ఓకే ఓకే. ఈ లైను ఈ రెండు లైన్లు మనకి డాటెడ్ లైన్స్ కావాలి. క్లిక్ చేయండి, క్లిక్ చేయండి, ఎస్కేప్. డాటెడ్ లైన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకేం కావాలి, ఎక్కడి నుంచి ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి కలిపాడు, ఎండ్ పాయింట్ 18 ఎక్కడితో ఉందో 18 నుంచి ఈ 10 పాయింట్కి కలిపాడు. లైన్ ఎంటర్, ఇక్కడ క్లిక్ చేసి ఈ 10 పాయింట్కి కలిపాడు. లైన్ రిపీట్ లైన్, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి 10 పాయింట్కి కలిపాడు. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ టీఆర్ డబుల్ ఎంటర్. పని లేదు, పని లేదు, దీంతో 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 పని లేదు. ట్రిమ్ 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 ట్రిమ్, డిలీట్. అయిపోయింది. ఇంకేం కావాలి ఇప్పుడు, ఇంకా ఆల్మోస్ట్ డన్. ఒక్క ఫిల్లెట్ ఒకటి అప్లై చేసేస్తే అయిపోయినట్లే. ఫిల్లెట్ ఒకటి అప్లై చేయాలి. మధ్యలో ఈ లైన్ అవసరం లేదు, ఈ లైన్ డిలీట్ చేసేవచ్చు. లేదా ఎక్కడ వరకు కావాలి, ఎక్కడి నుంచి అవసరం కాబట్టి టీఆర్ డబుల్ ఎంటర్. టీఆర్ ఇది తీసండి, ఇది తీసండి, ఇది తీసండి. ఇటు పక్క కూడా సేమ్, ఇది తీసండి, ఇది తీసండి, ఇది తీసండి. అంతేనా? అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఆ రెండింటిని ఇంటర్సెక్ట్ చేయించాలి. టీఆర్ డబుల్ ఎంటర్ ఉన్నాం కదా, ఇది క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ లైను ఈ రెండు కూడా మనకి డాటెడ్ లైన్సే కావాలి. ఈ లైన్ కూడా డాటెడ్ లైన్స్ కావాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసేసి క్లిక్ చేయండి, రెండు డాటెడ్ లైన్సే. నెక్స్ట్ ఇప్పుడు ఫిల్లెట్ రేడియస్ 3 కావాలి కాబట్టి ఎఫ్ ఎంటర్. ఫిల్లెట్ రేడియస్ 3 కదా, ఆర్ ఎంటర్. 3 ఉంది. ఓకే, ఈ లైను. సో ఇప్పుడు ఉన్న లైన్ పోతుంది, పోకూడదు అనుకుంటే కంట్రోల్ జెడ్ ఎఫ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రిమ్ అని ఉంది కదా సార్, టీ సెలెక్ట్ చేసుకోవాలి. టీ ఎంటర్. అక్కడ నో ట్రిమ్ అని ఉంది కదా, నో ట్రిమ్ కొట్టాలి, అంటే ట్రిమ్ అవ్వదన్నమాట. ఎన్ కొట్టాలి, ఎన్ కొడితే నో ట్రిమ్. ఇప్పుడు రేడియస్ ఎంటర్. రేడియస్ సరిగా 3 ఉంది, ఎంటర్. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసాం. అలాగే ఇక్కడ కూడా సేమ్, ఎంటర్. ఎక్కడ క్లిక్ చేసి ఎక్కడ క్లిక్ చేసాం. అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, సరిపోయింది. కాకపోతే ఇది ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కదా, ఎక్స్ట్రా వచ్చింది. టీఆర్ డబుల్ ఎంటర్. అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, ప్రొజెక్షన్స్ కింద నుంచి ఉన్న వాటిలో ఏవేవి మనకు అవసరం అవి ఉంచుకొని మిగతా డిలీట్ చేసేయాలి. ప్రొజెక్షన్స్లో ఏవేవి అవసరం ఉంచుకొని మిగతా డిలీట్ చేసేయాలి. సో మనకి ఇవేవి అవసరం లేదు. టీఆర్ డబుల్ ఎంటర్. ఇది అవదండి. ఓకే, ఈ ముక్క డిలీట్, ఈ ముక్క కూడా డిలీట్. జస్ట్ మధ్యలో తీసుకురండి. ఇంకేమో అక్కడక్కడ ఉన్న ట్విస్ట్లో అయిపోయినట్టుగా ఇంకేమైనా ఉన్నాయా, స్పేస్. ఓకే ఓకే, దాన్ని తీయాలి. సో టీఆర్ మళ్ళీ డబుల్ ఎంటర్. ఈ పార్ట్ తీసేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్లే. నెక్స్ట్ ఎల్టీఎస్ కొట్టి వీటిని కొద్దిగా ఎల్టీఎస్ తగ్గించండి. లైన్ ఎల్టీఎస్ ఎంటర్. 1 ఉంది వాల్యూ, 0.5 ఇవ్వండి. మళ్ళీ ఎల్టీఎస్ 0.2 ఇవ్వండి. ఓకే, లేకపోతే 0.3 ఇవ్వండి. ఎల్టీఎస్ 0.3. ఓకే, అయిపోయింది. ఎల్టీఎస్ దీనికి కూడా అప్లై చేద్దాం. ఈ లైన్కి కూడా ఎల్టీఎస్. ఓకే, ఇంకేమైనా ఉన్నాయి తీయడానికి? సరిపోయిందా? ఈ ప్రొజెక్షన్స్ ఏవైతే తీసుకున్నాయి, ప్రొజెక్షన్స్ తీసాం. ఇది అవసరం లేదు మనకి.
అలా ఇది కూడా అవసరం లేదు. ఏదో అయిపోయినట్లేనా? సరిపోయిందా? చెక్ చేసుకోండి ఒకసారి డయాగ్రామ్. ఓకే, అన్నీ అయిపోయినట్లే ఈక్వల్గా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి డైమెన్షన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో. డైమెన్షన్ వాడు ఏమడిగాడు ఫస్ట్, ఈ దాని నుంచి డిస్టెన్స్ లీనియర్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లీనియర్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ 134. సరిపోయిందా? వాడిచ్చింది 134. అదే డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్ జస్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 94. సరిపోయిందా? వాడిచ్చింది 94. నెక్స్ట్ ఇంకేమైంది? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ సేమ్ డైమెన్షన్ లీనియర్ ఇక్కడి నుంచి జూమ్ చేయండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 12.18 అని చూపిస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 13, అంటే పైకి చూపించాలి మనం. ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, దీన్ని ఎదురుగా చూపించాలి అసలు యాక్చువల్లీ. కంట్రోల్ జెడ్ జూమ్ చేయండి, డైమెన్షన్ లీనియర్ ఇక్కడి నుంచి మిడ్ పాయింట్కే తీసుకెళ్తుంది ప్రతిసారి. లేదు మీకు అది ఖచ్చితంగా కావాలనుకుంటే ఈ లైన్కి మనం ఎక్స్టెన్షన్ ఇవ్వాలి కొద్దిగా. ఈ లైన్ కొద్దిగా ఇటుపక్క ఎక్స్టెన్షన్ ఇస్తే మనకు వాల్యూ కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్ అనండి, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, స్ట్రైట్ ఇక్కడ క్లిక్ చేయండి, 39 చూపిస్తుంది. డైమెన్షన్ లీనియర్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉంది చూసారా, ఎక్స్టెన్షన్ చేసాం కదా, దాన్ని తగ్గించండి మళ్ళీ. ఓహో, దీన్ని కూడా అది అక్కడి నుంచి కదా పాయింట్ తీసాం. పని చేయండి, దీనికి ఎలా కాదు, ఇక్కడి నుంచి ఈ లైన్ ఎక్స్టెన్షన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 13. ఓకే, 13 సరిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్. సో డైమెన్షన్ లీనియర్ ఇక్కడి నుంచి ఇక్కడికి 24 సరిపోయింది. మళ్ళీ డైమెన్షన్ కొద్దిగా చిన్నది చేస్తున్నాను, డైమెన్షన్ లీనియర్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 32. ఓకే, నెక్స్ట్ ఇటుపక్క ఏమైనా ఉన్నాయా? ఇటుపక్క ఏం లేవు. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్, డైమెన్షన్ లీనియర్ ఇక్కడి నుంచి ఇక్కడికి 24 సరిపోయింది. నెక్స్ట్ రేడియస్ అడిగాడు దీనిది. డైమెన్షన్లోకి వెళ్ళి రేడియస్ అంటారా లేకపోతే అలైన్ చూద్దాం ఒకసారి. అలాంటి వాళ్ళు అవ్వకపోతే అప్పుడు చూద్దాం. ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి. నెక్స్ట్ ఇంకేమన్నా ఈ రెండుకి మధ్య డిస్టెన్స్, డైమెన్షన్ లీనియర్ జస్ట్ ఇక్కడికి డిస్టెన్స్ 30. ఇప్పుడు అలాగే డైమెన్షన్ లీనియర్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 48.5. ఇది పక్క ఎక్స్ట్రా ఇస్తాం మనం చూడండి ఇక్కడ, అందుకే 48.5 చూపిస్తుంది. కరెక్ట్గా ఇచ్చుకోవాలి డైమెన్షను లీనియర్ జస్ట్ కరెక్ట్గా పాయింట్ నుంచి ఈ పాయింట్కి 48 సరిపోయింది. నెక్స్ట్ ఇది 68 అని చూపించాడు. ఇది మనం అక్కడ చూపిద్దాం. డైమెన్షన్ లీనియర్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 68. కంట్రోల్ జెడ్ డైమెన్షన్ లీనియర్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 68. ఓకే, 68. ఇంకా రేడియస్ 3 అని చూపిస్తుంది. రేడియస్ 3 అని చూపిస్తుంది. నెక్స్ట్ హ్యాండ్ సింబల్
ఇంకేమున్నాయి ఈ పైన కింద ఉన్న బ్లాక్ అంతా చూపించినట్టుగా కదా సార్, కింద అన్నీ చూపించాం, పైన ఇంకా అంటే కింద ఏం విడిచిపెట్టలేదు. 15 ఒకటి ఉంది, ఇది చూపించలేదు. దీనికి ఎక్స్టెన్షన్ చేయండి కొద్దిగా. ఇది మాకు అవసరం లేదని ప్రస్తుతానికి ఇది డిలీట్ చేసేయండి. డైమెన్షన్ లీనియర్ ఇక్కడి నుంచి ఇక్కడికి 15. నెక్స్ట్ ఇది డైమెన్షన్కి వెళ్ళి రేడియస్ ఒకసారి ట్రై చేద్దాం. రేడియస్ 25. రేడియస్ యారో మార్క్స్ సైజ్ కొద్దిగా పెంచాలండి, మరీ చిన్నదిగా ఉంది యారో మార్క్స్వి. కాబట్టి ఎంటర్ మాడిఫై సింబల్స్ అండ్ యారోస్ ఒక 1 పెడుతున్నాను. ఓకే, సెట్ కరెంట్ క్లోజ్. సో యారోస్ కొద్దిగా పెద్దగా కనిపిస్తాయి అంతే, కొద్దిగా ఇంకా పెద్ద చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రైట్, ఓకే అలాగేనండి. ఇప్పుడు ఇందులో ఇంకేం కావాలి మనకి? డైమెన్షన్ లీనియర్. ఇందులో ఇంకేం అడిగాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి ఒక 10 అని చూపించాడు, సరిపోయింది. మళ్ళీ రిపీట్ డైమెన్షన్ లీనియర్. ఇంకేమన్నా ఇది 18 అన్నాడు, క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి, 18. మరి డైమెన్షన్ లీనియర్. ఇంకేమన్నాడు? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 43 సరిపోయింది. మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అండి. కాబట్టి దీనికి మనం ఏం చేయాలి? కొద్దిగా ఎక్స్టెన్షన్ ఏదైనా తీసుకుంటే బాగుంటుంది. ఈ లైన్కి నేను ఎక్స్టెన్షన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, డైమెన్షన్ లీనియర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా 15. ఓకే, ఇంకేమన్నా చూపించడానికి రేడియస్ 3 అని చూపించాలి. డైమెన్షన్ రేడియస్ క్లిక్ చేయండి, రేడియస్ 3. ఓకేనా? సరిపోయినట్టేనా? అన్ని వాల్యూస్ చూపించామా? జస్ట్ తీసుకొచ్చండి, జూమ్ చేయండి కొద్దిగా, మరా వదలండి. ఇదే జూమ్ లాస్ట్ స్టేజ్. ఇది కొద్ది జూమ్ తగ్గించండి, కొద్ది జూమ్ తగ్గించాం. ఓకేనా? అయిపోయింది. డైమెన్షన్ ఎంటర్ మాడిఫై ప్రైమరీ యూనిట్స్ డెసిమల్స్ ప్రెసిషన్ 0 పెట్టేస్తున్నాను. ఓకే, సెట్ కరెంటు క్లోజ్. డెసిమల్ పాయింట్స్ ఉండేవి కదా సార్ ఇంతవరకు, ఆ డెసిమల్ పాయింట్స్ అన్ని తీస్తాను అనమాట. 13 ఇప్పుడు అన్ని వాల్యూస్ అన్ని మామూలు చూపిస్తుంది. ఓకేనా? అయిపోయింది. మీకు యారో మార్క్స్ ఇంకొద్ది పెద్దది కావాలనుకుంటే డీలోకి వెళ్ళి ఎంటర్ మాడిఫై సింబల్స్ అండ్ యారోస్ 1.5 పెట్టండి, 1.5. ఓకే, సెట్ కరెంటు క్లోజ్. ఓకే రైట్ సార్, ఇక్కడతో ఎక్సర్సైజ్ నెంబర్ 4 కంప్లీట్ అయిపోయినట్టుగా. ఓకేనా? క్లోజ్. ఎస్, ఎక్సర్సైజ్ 4 EXERCIS ఎక్సర్సైజ్ 4. సేవ్ F7.